కేజీఎం తెలుగు బైబిల్ స్టడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Please subscribe to this channel. Please subscribe to KGM Telugu Bible channel. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Praise the Lord. Hallelujah. 33వ బైబిల్ స్టడీ 13వ తారీఖు 9వ నెల. We are learning something from the Bible study. దేవదేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప స్థితి యుగాంతమందు మనల్ని దీవించి ప్రేమించి బైబిల్ స్టడీని అనుగ్రహించి ఉన్నాడు. మనమందరం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును కుడి చేత తీసుకొని ప్రభువు మనకు వాక్యములను అనుగ్రహించి నేర్పుతున్నాడు. ఎవరికి లేని ఆధిక్యత మనకి తండ్రి ఇస్తున్నాడు. అదే వేదాంత విద్య. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, మీ బంగారు పాదము చెంతకు 33వ బైబిల్ స్టడీని జరిగించి బద్దులమై వచ్చి ఉన్నాం. చిన్నమందగా వచ్చి ఉన్నాం. మీ బిడ్డలుగా వచ్చి ఉన్నాము. విలాప వాక్యమును ధ్యానించడం కొరకై వచ్చి ఉన్నాము. తండ్రి, మీ శక్తి చేత నింపండి. యేసయ్యా, మీ సంచారం మా మధ్య గావించండి. పరిశుద్ధాత్మదేవా, మా హృదయములను తెరవండి. మనోనేత్రములను వెలిగించండి. పరలోకపు వర్తమానములను వినిపింపచేయండి. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. మీరు మాకిచ్చిన ఈ జీవితమును, ఈ జన్మమును సార్థకత గావించినట్లుగా రాబో దినముల్లో మీ సాక్షార్థమై మేము మా కుటుంబాలు నిలబడినట్లుగా దీవించి ఆశీర్వదించండి. రానయ్యున్న బిడ్డలను సకాలంలో నడిపించండి. ప్రభువా, మీ కార్యములు మీరే జరిగించుకొని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. విలాప వాక్యములు అనగా ఇంగ్లీష్లో లామెంటేషన్స్ అన్నారు. మోర్నింగ్స్ అనగా నిట్టూర్పులు. ఏ క్రై ఆఫ్ సారో అండ్ గ్రీఫ్. ఆక్రందన, జరగరాని సంఘటనలు జరిగినప్పుడు మనము చేసే ఒక దుఃఖభరితమైన వేదనే నిట్టూర్పు అని ఒక మాటలో చెప్పొచ్చు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి నిట్టూర్పు. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 12-13 వచనాల్లో ఒక ప్రవచనము ముందే ప్రవచించబడింది. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 12-13 వచనాలలో, కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని రెండు చెవులు గింగురు మననంత కీడు యెరూషలేము మీదికిని యోదావారి మీదికిని రప్పించుచు
నేను షోమ్రోనుని కొలిచిన నూలును, ఆహాబు కుటుంబములకు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. చూడండి, వినువారు చెవులు గింగురు మననంత కీడు యెరూషలేము వారి మీదకును యూదా వారి మీదకును వచ్చును. ఎవరైతే వింటారో గింగురుమంటుందట, లేఖనమే అంటుంది. యూదా వారి మీదను ఇజ్రాయేలీల వారి మీదను. మీకు బాగా తెలుసు, 997 క్రీస్తు పూర్వము 2 రాజ్యాలు విడిపోయాయి. ఒకటి ఇజ్రాయేలు రాజ్యము, రెండవది యూదుల రాజ్యము. ఇక్కడ 2 రాజ్యములను గురించి కూడా తండ్రి ప్రవచింపజేస్తున్నాడు. అదేమనగా 2 చెవులు గింగురుమంటాయి, అంత కీడు రాబోతున్నది. అదే కీడు వచ్చిన తర్వాత అనుభవముతో రాసినటువంటి పుస్తకమే విలాప వాక్యములు. చాలా వరకు మనం ఈ పుస్తకాన్ని చదివి ఏదో కీడు సంభవించిందని పక్కకు పెట్టేస్తాం. కానీ ఈ కీడు యొక్క అనుభవముతో మన జీవితాలలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలని తండ్రి ఈ పుస్తకమును పొందుపరిచాడు. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ బుక్. చాలా వరకు మనం చదివి పక్కన పెట్టేస్తూ ఉంటాం. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ దుష్టాంతములు వారికి సంభవించి మనకు బుద్ధి చెప్పుట కొరకు లిఖించబడి ఉన్నవి. ఇవేవో వారికి, యూదులకు, ఇజ్రాయేలుకు జరిగింది అనుకుంటే ఒకంత మనము పొరపాటు పడినట్లే. మనకు బుద్ధి చెప్పడానికే ఈ విలాప వాక్యములను తండ్రి లిఖింపచేశాడు. వారు విలపించిన విధానమును మనము జ్ఞాపకము చేసుకొని మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఈ వాక్యములను లిఖింపచేశాడు. నిజానికి సౌలు రాజు కాలము మొదలుకొని చిట్ట చివరి రాజు అయిన యూదుల రాజు పేరు సిద్కియా వరకు 510 సంవత్సరములు వారు రాజులను, రాజరికములను, వారి స్వరాజ్యములో అనుభవించిన అనుభవమును అనుభవించిన తర్వాత సౌలు రాజు కాలము 40 years, దావీదు కాలము 40 years, సొలొమోను కాలము 40 years, 120 years. ఆ తర్వాత 997లో విభాగించబడిన తర్వాత 607లో 607లో పతనమైపోయినటువంటి యూదుల రాజ్యమునకు 390 సంవత్సరాలు ఉంటాయి. అనగా 120 సంవత్సరములు 3 రాజులు, 390 సంవత్సరములు 20 మంది యొక్క రాజులలో వీరు దేవుని యొక్క ప్రేమను, రాజరికమును రుచి చూచి 510 సంవత్సరాల తర్వాత పతనమైపోయినటువంటి దృశ్యములను మనం చదువుతున్నాం. మన జీవితాల్లో కూడా వైభవమును జ్ఞాపకం చేసుకుంటాము, కానీ దుఃఖభరితమైన రోజులను కొద్ది కాలంలోనే మర్చిపోతూ ఉంటాం. కానీ జ్ఞాపకము చేసుకోమని తండ్రి ఈ పుస్తకము ద్వారా దుఃఖభరితమైన రోజులలో గుణపాఠములను మనము నేర్చుకోవాలని వివరిస్తున్నాడు. ఈ పుస్తకాన్ని రాసిన వారు ఇర్మియా. దీనిని 607 క్రీస్తు పూర్వము యెరూషలేము ప్రాంతంలో నుంచి వ్రాశారు. మరలా చెప్తున్నాను, దిస్ బుక్ హ్యాస్ బీన్ రిటన్ బై జెరెమియా. 607 క్రీస్తు పూర్వము యెరూషలేము ప్రాంతంలో నుంచి వ్రాశారు. ఈయన మొత్తము రాసిన పుస్తకములు 4. ఒకటి మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, ఇర్మియా గ్రంథము,
విలాప వాక్యములు. మొత్తం పుస్తకములు ఎన్నండి? 4 పుస్తకాలు. 4 పుస్తకముల తర్వాత ఈ చివరి పుస్తకములో హృదయ విదారకమైనటువంటి సంఘటనలను వివరిస్తూ రాసినటువంటి పుస్తకము విలాప వాక్యములు అని నామకరణ చేశారు. మీకు హిందీలో ఒక లబ్జ్ ఉన్నది, హిందీలో ఒక నానుడు ఉన్నది. లబ్జ్ మీన్స్ ఎ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ని ఉర్దూలో లబ్జ్ అంటారు. మనము తెలుగులో నానుడి అని అంటుంటాం. అదేమిటనగా जीने का तमन्ना है फिर भी मरने का इरादा है. మరలా చెప్తున్నాను, జీనే కా తమన్నా హై ఫిర్ భీ మర్నే కా ఇరాదా హై అనగా తెలుగులో అర్థము జీవించాలని ఆశ ఉన్నది, కానీ మరణించాలనే కోరిక కూడా ఉన్నది. జీవించాలనే ఆశ ఉన్నది, మరణించాలనే కోరిక ఉన్నది. ఇవి సహజంగా ఒక మనిషికి ఒకే స్థితిలో ఇలా రెండు కలగవు. అయితే జీవించాలని అనుకుంటాడు, లేకపోతే మరణించాలని అనుకుంటాడు. కానీ ఒకే మారు కలిగినటువంటి సంఘటనలను ఇక్కడ మనము చూస్తున్నాం. నిజానికి మన జీవితాల్లో కూడా మన ప్రియులు చనిపోయినప్పుడు భర్త, మరి ముఖ్యంగా తండ్రి లేక తల్లి, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, మరి దగ్గర ప్రియులు చనిపోయినప్పుడు ఇలాంటి సంభవం వస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా భర్త లేక భార్య ఒక 40-50 సంవత్సరాలు జీవించి సంసార జీవితంలో భర్త చనిపోతే నేను కూడా చనిపోతే బాగుండు అని అనుకుంటూనే మరి ఒక పక్క జీవించి నాకంటూ మిగిల్చినటువంటి నా కుమారులను, కుమార్తెలను, మనమళ్లను, మనమరాళ్లను పోషిస్తే బాగుండు అనే తలంపు కలగడమే, రెండు ఒకే సందర్భంలో కలగడమే ఈ లబ్జ్ యొక్క అర్థము. జీనేకే తమన్నా హై ఫిర్ భీ మర్నే కా ఇరాదా హై. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే చిలుకలు పంజరంలో ఉంటాయి. అవి ఎప్పుడూ పంజరానికి తలక వేసి కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకనగా ఈ పంజరములో నా జీవితం బంధించబడింది, ఇలా ఉండే కంటే చచ్చిపోవడమే మేలని ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి తలకాయ పెట్టి ముక్కుతో పొడిచి 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 రక్తము కారునంతగా కొడుతూ ఉంటుంది. ఎందుకనగా ఈ జీవితం జీవించే కంటే చచ్చిపోవడమే మేలని. ఒకవేళ తలుపు తెరుచుకుంటే బయటికి పరిగెత్తి ఎగిరిపోవాలనే ఆశ కూడా ఉన్నది. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితాల్లో చనిపోవాలనే కోరిక, బ్రతికి దేవుని కార్యములు, నా జీవిత సాఫల్యమును జరిగించాలనే అభిలాష కూడా మనం కలిగి ఉన్నాం. అదే సిచ్యువేషన్ ఇప్పుడు యూదులకు కలిగి ఉన్నది. నెబుకద్నెజరు జరిగించినటువంటి యుద్ధము, చంపిన విధానము, కుమార్తెలను, కుమారులను చంపేశారు, రాజులను కళ్ళు పెరిగించేశారు, సంకెళ్లతో బంధించేశారు, యవ్వన స్త్రీలు చెరచబడ్డారు, యవనస్తులు బరువులు మోస్తున్నారు, ఎక్కడ చూచినా రక్తమే కనపడుతున్నది. గర్భిణీల స్త్రీల యొక్క గర్భములను చీల్చి పిల్లలను బండలకేసి కొట్టి నానాయాగి చేశారు. ఈ ఘోరకలి చూసే కంటే నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు ఇర్మియా, అక్కడున్నటువంటి యూదులు. కానీ నా దేవుడైన యెహోవా తండ్రి వైపు చేతులెత్తి ఒకవేళ తండ్రి కరుణించి మమ్మల్ని కాపాడినట్లయితే మేము జీవించి మా కుటుంబములను తండ్రి పాదముల చెంత నడిపించాలనే ఆశ కూడా ఉన్నదని ఇర్మియా లిఖింపజేసిన గ్రంథమే విలాప వాక్యములు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొందరు స్త్రీలు మరి ముఖ్యముగా తమ ఇంట సప్రెస్ జనాంగంగా ఉంటున్నారు. ఎందుకనగా భర్త విశ్వసించడం లేదు, మరియు ఇంటి వారు విశ్వసించడం లేదు, మరియు అత్త యొక్క ఆడబిడ్డల యొక్క ఆరడి, మరి ఒక వైపు సంఘములో ఇరుగు పొరుగు వారితో అవిశ్వాసము చే చిత్కరించబడుట, మరియు జీవితంలో ఏ సాఫల్యము లేకపోవుట. అప్పుడు ఒక చీకటి కోణములో ఈ జీవితము ఏమిటి అని ఆలోచించినప్పుడు కలిగే సంభవమే ఇర్మియా లిఖింపజేసినటువంటి సంభవము. ఎగ్జాక్ట్లీ 607లో జరిగినటువంటి ఘోర కృత్యములను చూస్తూ అదే స్థితిలో వివరించాడు ఈ గ్రంథమును. అయితే 607 రాకమునిపే, అనగా నెబ్కద్నెజరు రాకమునిపే దేవదేవుడు తన ప్రవక్తలను పంపించి ఈ విలాపములు జరగబోచున్నవని ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా ప్రవచించినప్పటికీ పెడచెవిని పెట్టారు అలనాటి యూదయ ఇజ్రాయేలు జనాంగము. మీ మీదికి విలాపములు రాబోచున్నవేని యెహెజ్కేలు ఒక్కవైపున ప్రకటిస్తూనే ఉన్నాడు. మీకు గడిచిన వారమే చెప్పాను, ఇర్మియా యూదయలో ఉండి ప్రకటిస్తూ ఉంటే యెహెజ్కేలు బబులోనులో ఉండి ప్రవచిస్తున్నాడు. వీరిద్దరూ కాంటెంపరీస్, అనగా సమకాలికులైన ప్రవక్తలు. యెహెజ్కేలు అంటున్నాడు, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అనుభవిస్తున్నారు, కానీ మీ అనుభవములో మీరు దేవునికి దూరముగా జీవిస్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి అని ప్రవచిస్తూనే ఉన్నాడు. ఒక మారు యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చదివినప్పుడు, ఒక గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఒక గ్రంథము పట్టుకొని, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, ఒక గ్రంథమును పట్టుకున్న చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన నా ముందర విప్పగా అది లోపల వెలుపల వ్రాయబడి ఉండెను. మహావిలాపము రోదనము అని అందులో వ్రాయబడెను. గమనించండి, ఒక గ్రంథము దేవుడు యెహెజ్కేలుకు చూపించేశాడు. అందులో ఏమనుందట? మహావిలాపము. విలాపము కాదు, మహావిలాపము అని అందులో వ్రాయబడి ఉన్నది. అప్పుడు జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినప్పుడు, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును తినిపించాడు. ఈనాడు మనలో ఉన్నటువంటి ప్రవక్తలకు కూడా తండ్రి తెలియచేస్తున్నదేమనగా, రాబోవు సంఘటనలను మీతో పలికిస్తాడు. హల్లెలూయా. చక్కటి ప్రవచనములను ఆ గ్రంథమును తిన్నటువంటి ఆ యెహెజ్కేలు మరుక్షణము నుంచే విలాపములను గురించి ప్రకటించ మొదలుపెట్టాడు. అందుకే ఇర్మియా కూడా 15వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని వాక్కులు దొరకగానే నేను భుజించి తిని ప్రవచించడం మొదలుపెట్టాడు. మనము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు తండ్రి నీతో మాట్లాడి ప్రవచింప మొదలుపెట్టిస్తాడు. హల్లెలూయా. పరలోకములో నిలబడి ఉన్నటువంటి అపోస్తలుడు యోహాను, అతని యొద్దకు ఒక దూత వచ్చి ఒక గ్రంథమును అతని చేతికిచ్చి, దీనిని నీవు తినివేయము, నీ కడుపునకు చేదుగా ఉండును అనగా విలాపములు రాబోచున్నవి. మనకు కొన్ని విషయములు తెలిసినప్పుడు వాటిని చెప్పడానికి
చేదుగానే ఉంటుంది. అన్నీ మంచి ప్రవచనాలే ఉండవు. దేవుడు జరగబోవు సంగతులను తెలియచేసినప్పుడు అవి ఆ ప్రవచనాలు వినుటకు గింగుర్లు అనిపిస్తాయని తండ్రి చెప్పాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 5-7 వచనాల్లో. అనగా విలాప వాక్యములను తండ్రి ముందుగానే చూపించి ప్రకటింపచేశాడు. ఇప్పుడు మనతో కూడా తండ్రి మాట్లాడుతున్నది ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలలో, ఇదిగో మహావృద్ధుడైన దేవుని చేతిలో ఒక పుస్తకం ఉన్నది, అది వెలుపల లోపల వ్రాయబడిన పుస్తకము అని వాక్యము చదువుతూ మనకు వినిపిస్తూ ఉన్నాడు ఆత్మతండ్రి. అనగా విలాపములు రాబోవుచున్నదర్రా అని చెప్తున్నాడు. ఆ పుస్తకముని విప్పినట్లయితే కనపడేటి అన్నీ కూడా ఏమిటనుకుంటున్నారు? మహావిలాపములు. 6వ అధ్యాయం అంతా 1వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా అవి విలాపములే. అక్కడక్కడ యుద్ధములు జరుగును, అక్కడక్కడ భూకంపములు కలుగును, అక్కడక్కడ మృత్యువు ప్రవేశించును, అబద్ధ క్రీస్తు బయలుదేరును. విలాపములు తండ్రి మొదటి నుంచి తెలియజేస్తున్నాడు. ఆయన ప్రతి విషయమును మనతో మాట్లాడి తెలియచేసి మనల్ని సరిచేయాలని చూస్తున్నాడు. అందుకే ఈ దినములలో ఉన్న మనము ఈ గ్రంథములను చదువుతూ మనలను మనం సరిచేసుకోవాలని చూపిస్తున్నాడు. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1. నేను మరల తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళి శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. చాలండి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1-4 వచనాల్లో జకర్యా కూడా ఒక పుస్తకాన్ని చూస్తున్నాడు. అది ఎగిరిపోవచ్చున్న పుస్తకము. క్రీస్తు పూర్వము 518లో జకర్యా ఈ పుస్తకము గురించి వివరిస్తున్నాడు. ఇది 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు. అనగా ఒక 2 పెద్ద బెడ్రూములు కలిపితే ఎంత ఉంటుందో ఒక హాల్ అంత ఉంటుంది పుస్తకము. 20 క్యూబిట్స్, 20 మూరలు, నాట్ ఫీట్. ఫీట్ మూర అనగా 1.5 feet అని అప్రాక్సిమేట్గా 20 మూరలు, 10 మూరలు అనగా దాదాపు ఇంత పెద్ద పుస్తకం ఎగురుతూ ఉన్నదని దర్శనములో తండ్రి జకర్యాతో మాట్లాడుతున్నాడు. అది విలాప వాక్యములే. ఇది భూమి మీదకు వెళ్ళు శాపము. నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నటువంటి ప్రాఫెసీ ఇది. ఈనాడు తండ్రి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అలనాడు ఇర్మియా, యెహెజ్కేలు ద్వారా మాట్లాడినట్లు శాపాలు రాబోతున్నవి. ఆకాశంలో ఒక పుస్తకం ఎగురుతూ మన ఇండ్లపైకి రాబోతూ ఉన్నది. అందులో ఏమనున్నది? దొంగిలి వారు కొట్టివేయబడుదురు. నంబర్ 1. నంబర్ 2, అప్రమాణికులు కొట్టివేయబడుదురు. 2 విషయాలను వివరించాడు తండ్రి అక్కడ. 1 దొంగతనము, 2వది అప్రమాణికము.
దొంగతనం అంటే మనం ఏదో చిన్న దొంగతనాల గురించి ఆలోచిస్తున్నామేమో. దొంగతనము అనగా ఒకరికి సంబంధించినటువంటి మంచి కావచ్చు, విలువ కలిగింది కావచ్చు, ఏదైనా కావచ్చు, విల్ఫుల్లీ దొంగతనము చేయడము అనేది తండ్రి ఒప్పుకోవటం లేదు. దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్యనే రాబరీస్ గురించి, దొంగతనాల గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం మనం చూస్తూనే ఉన్నాం. మనము గుర్తుంచుకోవలసింది ఏమిటనగా, నీది కాని దానిని ముట్టుకోవద్దు అని చెప్తున్నాడు తండ్రి. ఆశించవద్దు అన్నాడు తండ్రి. ఒక మాటలో చెప్పాలంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ఈవెన్ మీ ఇంట్లో పనిచేసే పని మనిషినైనా మాట్లాడి, నువ్వు మా ఇంట్లో పని చేస్తావా, వాళ్ళు ఇచ్చిన దానికంటే 500 ఎక్కువ ఇస్తానని ఆ దాసిని తీసుకోవడం కూడా తప్పే అన్నాడు తండ్రి. ఆశించకండి. అప్రమాణికమైన జీవితాన్ని జీవించకండి. అప్రమాణికమనగా నేను చెప్పవలసిన అవసరం లేదు. ప్రమాణములను దాటి జీవించుట అన్నీ వస్తాయి అందులోనికి. ఈ ఇద్దరిని కొట్టివేస్తానంటున్నాడు తండ్రి. ఈనాడు మన ఇళ్లలో ఏ విధంగా జీవిస్తున్నామో ఒక్క నిమిషం ఆలోచించండి. పరిశుద్ధాలయంలో ప్రమాణికములతో జీవిస్తాము. ఆదివారం నాడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఎంత భయభక్తులతో ఉంటాము. చెప్పులు బయట విడిచిపెడతాము. చర్చిలోనికి వస్తాము, చక్కగా సీట్లో కూర్చుంటాము. పాటలు పాడుతాం, ఎవరైనా శబ్దం చేస్తే అంటాము. తీరా ఇంట్లోనికి వచ్చాక ఇంట్లో అన్నీ ఉంటాయి. సిగరెట్లు, మందు, త్రాగుడు, బూతులు, ప్రమాణికములే ఉండవు. ఇది కూడా దేవుని ఇల్లే. నీ ఇల్లు దేవుని ఇల్లు. ఇంటి ముందు చూడండి, ప్రభు నిలయము, యెహోవా ఇల్లు. లోపల అప్రమాణికమైన జీవితము. అందుకే తండ్రి అంటున్నాడు, ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా వాక్కు, నేను బయలుదేరుచున్నాను, అప్రమాణికులందరినీ, అబద్ధమాడు వారినందరినీ కూడా కొట్టివేస్తానంటున్నాడు. అబద్ధం అనేసరికి నేను కొంచెం చెప్పాలని ఆశపడుతున్నాను. మనం సహజంగా అందరం కూడా చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. అందరూ ఇప్పుడు ఎక్కడున్నావంటే హైదరాబాద్ అంటారు కొందరు, మరి కొందరైతే సింగపూర్ అని కూడా అంటారు. తప్పించుకోవడానికి అన్ని అబద్ధాలు ఆడతారు. ఒక లెక్కల్లో 10 మార్కులు వస్తే ఎంత అంటే 100 అని చెప్పుకుంటారు. ఒక వస్తువుని 5 లక్షలు కొంటారు, 10 లక్షలు అని చెప్పుకుంటారు దర్పానికి. చిన్న చిన్న అబద్ధాలు అందరూ ఆడుతూనే ఉంటారు. కానీ మరణకరమైనటువంటి అబద్ధాలు ఉన్నాయి. కోర్టులో నిలబడి ఎప్పుడు చూడనటువంటి ఒక అమ్మాయి వైపు ఏలు చూపించి, ఈ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి ఒక రిక్షాలో ఎక్కి పలానా లాడ్జ్లో ఉండడం నేను చూశానని చెప్పడం, దానితో జడ్జిమెంట్ ఎలా వస్తుంది? ఆమె జీవితము పగలగొట్టబడుతుంది. అలానే ఈ వ్యక్తిని పలానా వ్యక్తి కత్తితో పొడుచుచుండగా అక్కడ నేనే ఉన్నానని చెప్పడం, ఇంకో అడుగు ముందుకేసి ఆ రక్తము ఈ ప్యాంట్ కాదులేండి, ఈ ప్యాంట్ మీదే పడింది అని చెప్పడం. అంటే అంత పెట్టే చెప్తున్నాడు. ఇక కొట్టినప్పుడు ఆ రక్తం నా మీదే పడ్డది, ఈ ప్యాంట్ కాదు, జడ్జి గారండి ఆ ప్యాంట్ వేరుగా ఉంది అనగా అంత
కళ్ళకు కట్టినట్టుగా చూచినట్టుగా అబద్ధాలు చెప్పడం, దీనివలన ఆ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. కనుక ప్రియులారా, మన మీదకు విలాప వాక్యములు రాబోతున్నవి. అదేదో యూదులకు ఇజ్రాయేలుకు జరిగినదని అనుకున్నట్లయితే పొరపాటు పడ్డట్లే. మన పైకి రాబోతున్నది అని జకర్యా ద్వారా తండ్రి చెప్తున్నాడు. ఒకప్పుడు ఎహెజ్కేలు చెప్పాడు, ఒకప్పుడు యెషయా చెప్పాడు, ఒకప్పుడు ఇర్మీయా చెప్పాడు, జరిగిపోయాయి. కానీ ఇప్పుడు జకర్యా చెప్పుతున్నాను, జనుగుటకు సిద్ధముగా ఉన్నది. ఒక 20 మూరల నిడివి కలిగినటువంటి ఒక పుస్తకం ఎగురుతూ ఇప్పుడు మన ఇండ్ల మీదకి రాబోతున్నది. ఎవరూ తప్పించుకోలేరు, ఎవరు దాని నుండి పారిపోలేరు. జాగ్రత్త అని చెప్తున్నాడు. మహావిలాపములు రాబోతున్నవి. ఈనాడు మనము ఈ పుస్తకం గురించి ఆలోచించాలి. ఆ పుస్తకాల గురించి వారు ఆలోచించలేదు, కానీ ఈ పుస్తకము గురించి ఇప్పుడు మనము ఆలోచించాలని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక పుస్తకము యొక్క వివరణ చెప్తున్నాను. విలాప వాక్యములలో 5 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయములో 22 వచనాలు ఉంటాయి, చూడండి. రెండవ అధ్యాయంలో కూడా 22 వచనాలే ఉంటాయి. మూడవ అధ్యాయములో 66 వచనాలు ఉంటాయి. 4వ అధ్యాయములో కూడా 22 వచనాలే ఉంటాయి. 5వ అధ్యాయంలో కూడా 22 వచనాలే ఉంటాయి. ఇది నేను చదువుతున్నప్పుడు నేను దీని విషయం ఆలోచించాను. 2 అధ్యాయాలు, మొదటి 22 వచనాలే, 4, 5 కూడా 22 వచనాలే. కానీ 3వ అధ్యాయంలో 66 వచనాలు. ఎందుకు ఇలా తండ్రి లిఖింప చేశాడో అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి చెప్పినది ఏమిటనగా, మీరు చదివినా మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి అధ్యాయములో ఇర్మీయా ద్వారా తండ్రి యూదా ప్రజలపై ఫోకస్ చేశాడు. కావాలంటే నోట్ చేయండి. ఫోకస్ ఆన్ ది పీపుల్. ఫస్ట్ చాప్టర్లో అప్పటి యూద ప్రజలపై తండ్రి ఫోకస్ చేశాడు. మీకు చదువుతుంటే అంతా అర్థమవుతూనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా. 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ప్రజలు దేవునిపై ఫోకస్ చేశారు. ఫోకస్ ఆన్ ది గాడ్, ఫోకస్ ఆన్ గాడ్. మొదటి అధ్యాయములో ప్రజలపై ఫోకస్ చేయబడితే 2వ అధ్యాయంలో దేవునిపై ఆలోచించడము, ఆధారపడము కనపడుతూ ఉంటుంది. 3వ అధ్యాయంలో 607లో జరిగినటువంటి సంఘటనలను ఇర్మీయా విశ్లేషిస్తున్నాడు. జెర్మియాస్ రెస్పాన్స్ టు అఫ్లిక్షన్ అని చెప్పవచ్చు. ఆ జరిగినటువంటి ఘోర కలిని ఇర్మీయా ప్రభు యొక్క సముఖములో విశ్లేషిస్తున్నాడు. ఇలా ఎందుకు జరిగింది దేవా? ఇంకొక మాటలో చెప్పాలనగా 66 పుస్తకములు యొక్క సారాంశం అంతా కూడా 66 వచనాల్లో 3వ అధ్యాయంలో లిఖింపజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు చదివితే అర్థమైపోతుంది. మరలా 4th చాప్టర్ కూడా మరలా దేవుని పై దృష్టి పెట్టడము, 5వ చాప్టరు ప్రజలపై దృష్టి పెట్టడము. ఏవైతే 2 మొట్టమొదటి చాప్టర్స్ ఉన్నాయో చివరి 2 చాప్టర్స్ మరలా దృష్టించడము. 3వ చాప్టర్ మాత్రము రెస్పాన్స్ టు ది ఎఫెక్షన్ గురించి జెర్మియా ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్. దీనికంతటికి కారణం ఏమిటనగా మొదటి నుంచి కూడా తండ్రి చెప్తూనే ఉన్నాడు. మొట్టమొదటి నుంచి కూడా తండ్రి చెప్తూనే ఉన్నాడు. వంద సంవత్సరములు దేవునితో సహా
సహవాసము చేసినటువంటి ఆదాము అవ్వలు పాపంలో పడిపోయారు. ఎన్ని సంవత్సరాలు సహవాసం చేసి? 100. అదేవిధంగా 510 సంవత్సరములు సహవాసం చేసి వీరు పడిపోయారు. మనము పుట్టినది మొదలుకొని ఈ వయసు వరకు కూడా తండ్రి యొక్క కార్యములు వింటూ వింటూ ఆయన వైపు చూడకుండానే జీవిస్తున్నాము. అందుకే మొదటి నుంచి తండ్రి హెచ్చరిస్తూనే ఉన్నాడు వారిని, మనలను. అబ్రహామునకు వాగ్దానం చేశాడు, అబ్రహామా, నీ సంతానములో నుండి రాజులను నేను పుట్టిస్తానని చెప్పాడు. అలానే చేశాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, ఆదికాండము 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనము. ఇస్సాకుతో కూడా తండ్రి అదే వాగ్దానము చేశాడు. ఇస్సాకు, నీ జనాంగములో నుంచి రాజులను తీసుకొని వస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనములో యాకోబుతో కూడా అదే మాటలు అన్నాడు. యాకోబు, నిన్ను ఇజ్రాయేలుగా మార్చి నీలో నుండి, నీ సంతానములో నుండి నేను శ్రేష్టమైన జనాంగమును రప్పించుచున్నాను అన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనము, ఆదికాండము 32వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు, ఆదికాండము 35వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఐ విల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ కింగ్షిప్, రాజులను ఇస్తాను, నీ జనాంగములో నుంచి రక్షకుడు వస్తున్నాడని చెప్పాడు. అయితే అందరు విగ్రహారాధకులైపోయారు. ఏదైతే చెయ్యవద్దని 10 ఆజ్ఞలలో మొట్టమొదటి 2 ఆజ్ఞలు తండ్రి ఇచ్చాడో వాటిని విస్మరించారు. విగ్రహారాధికులైపోయారు. విగ్రహాలను పెట్టుకొని పూజించడం మొదలుపెట్టారు. దేవునితో సహవాసము చేసి మోషే, ఈ నీ జనాంగమునకు చెప్పు, ఎవరైతే నన్ను వదిలిపెట్టి విగ్రహాలకు మోకరిస్తారో వారిని నేను కొట్టివేస్తానని చెప్పమన్నాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనములో కొట్టి పారేస్తానన్నాడు. అయినను పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రతి రాజు కూడా ఈ ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఒక జిరాక్స్ కాపీ తీసుకొని మీరు పరిపాలించాలని చెప్పాడు. ఎవరి దగ్గర కూడా ఏ కాపీ లేదు. ఏనాడు ధర్మశాస్త్రముల గురించి ఏ ఒక్క రాజు కూడా ఆలోచించలేదు. మొట్టమొదటి రాజు అయినటువంటి యరొబాము దూడలను పెట్టి, బంగారు దూడలను చేసి వాటికి మొక్కించాడు. ఈజ్ ఏ స్లేవ్. ఒక బానిస సొలొమోను రాజుకి యరొబాము మర్చిపోయాడు. ఆహాబు, యెజెబెలు వీరిద్దరూ కలిసి కూడా 850 మంది ప్రవక్తలను ఏర్పరిచి విగ్రహారాధనని పెంచారే తప్ప యెహోవా తండ్రిని గురించి చెప్పలేదు. మీకు నేను చెప్పవలసిన అవసరమే లేదు. ఇప్పటికీ తండ్రి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. యెజెబెలు లాంటి స్త్రీలు మీ మధ్యలోనికి రాబోతున్నారు, జాగ్రత్త. ఓ తుయతైర సంఘమా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 20 వచనములలో స్పష్టంగా మాట్లాడుతూనే ఉన్నాడు. దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము,
అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలునను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, సాతానుడు తన జనాంగములో ఒక స్త్రీని దూర్చి వాడుకోబోతున్నాడు. తుయితేర సంగమా, యు ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫెయిత్, బట్ యెజెబెలు లాంటి స్త్రీలు దూరుతున్నారు, దొంగ ప్రవక్తలు దూరుతున్నారు, ఏవేవో చెప్పేస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త అని తండ్రి హెచ్చరిస్తూనే ఉన్నాడు. అంతటి యెజెబెలు స్త్రీ ఆ స్త్రీ. వీళ్ళిద్దరికి ఒక కుమార్తె పుట్టింది, ఆమె పేరు అతల్య. ఇక ఆమె గురించి నేను చెప్పవలసిన అవసరమే లేదు. రాకుమారులందరినీ చంపించినటువంటి ఒక తల్లి. రెహాబాము, అతనికి ఒక భార్య ఉన్నది, ఆవిడ పేరు మైకా, అబ్షాలోము మనమరాలు. ఆవిడ కూడా ఒక దేవతా స్తంభమును కట్టించి మొక్కమని చెప్పిందే తప్ప యెహోవా తండ్రిని గురించి చెప్పలేదు. మనిషే 55 సంవత్సరములు రాజ్య పరిపాలన గావించి దేవుని మందిరశాలలలో బలిపీఠములను కట్టించి మొక్కించి 55 ఇయర్స్ లాంగెస్ట్ టెన్యూర్ ఉన్నటువంటి రాజు ఆయనే. తన కుమారులను కుమార్తెలను అగ్నిగుండములు దాటించిన రాజు ఆయనే. గమనించండి ప్రియులారా, ఇవి వినటానికి ఒకంత మామూలుగా ఉండవచ్చు, కానీ మనలో మనం ఆలోచించినప్పుడు మన కుమారుడో లేక కుమార్తె ఒక అన్య స్త్రీని లేక అన్య పురుషుని ప్రేమించారని చెప్పినప్పుడు మారుతుందట్లేండి అంటారు. ఏంటి మారేది? చెప్పండి, ఎవరు మారేది? పుట్టినది మొదలుకొని 25 సంవత్సరాలు పరిశుద్ధ చర్చిలో పెరిగినటువంటి అమ్మాయి ఒక బ్రాహ్మణుని వివాహమాడి వెంటనే ఈమె బ్రాహ్మణత్వం పుచ్చుకొని అతనికి దాసిగా మారిపోతుంది అనుకుంటున్నారా? నెవర్. అదేవిధంగా ఇంకొక స్త్రీ మన క్రిస్టియానిటీలోకి వచ్చి బ్యాప్టిజం తీసుకోవచ్చు. దేని కొరకు? పెళ్లి కొరకు. మారుతుందా? మారదు. మారడానికి పుట్టిన దగ్గర నుంచి పెంపకమ్మ వేరు. అందుకే తండ్రి అంటున్నాడు, నీవు నా జనాంగము, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, నేను సింహమును, మీరు సింహపు పిల్లలు. హల్లెలూయా. సింహము కాళ్ళు ముడుచుకొని ఎప్పుడు పడుకుంటుందో తెలుసా? ఒకసారి వేటాడిన తర్వాత కడుపు నిండా తిని పడుకుంటుంది. మళ్ళీ ఆకలైతే తప్ప వేటకు వెళ్ళదు. నక్కలాగో కుక్కలాగో పరిగెత్తదు. ఒకవేళ తను పడుకొని చూస్తున్నప్పుడు 2 జింకలు చెట్టు కింద మాట్లాడుకుంటున్నా పట్టించుకోదు. మనలాగా. ఎందుకనగా కడుపు నిండి ఉన్నది. అదేవిధంగా మనము కూడా కడుపు నిండి ఉండే పిల్లలుగా తండ్రి ఏర్పరిచాడు. హల్లెలూయా. ఎవరెవరో ఎక్కడెక్కడో వారిలోనికి పరిగెత్తి నీవు వేద్యమాడవలసిన అవసరం లేదు. నీవు సింహపు పిల్లలవు లేక పిల్లలు. యెహోయాకీము రాజు ఇర్మియా రాసిన గ్రంథాన్ని చింపి కుంపట్లో పారేశాడు. సిద్కియా అనే రాజు 11 సంవత్సరములు రాజ్యమేలి దేవునికి దూరంగా జీవించి పతనానికి కారణమైపోయి తాను వెళ్ళడమే కాక రాజ్యములో ఉన్న ప్రజలనందరినీ కూడా ఘోర కలిలోనికి నెట్టివేశాడు.
ప్రియులారా, ఇటువంటి సిచ్యువేషన్లోనికి తీసుకువెళ్ళింది ఎవరనుకుంటున్నారు? అలనాటి జనాంగము, దేవుని జనాంగము, దేవుని రాజ్య సంబంధులని చెప్పుకునే జనాంగము. ఈనాడు మనము దేవుని బిడ్డలమని, క్రీస్తు వారసులమని, యేసయ్య రక్తంతో కడగబడిన వారమని, యేసయ్య నామమును నొసటున ధరించిన వారమని చెప్పుకొనుచు ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నాము, ఎందుకు కష్టాల కలిలో ఉన్నామో ఆలోచించండి. మన జీవిత విధానములో లోపాలేవో ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోమని చెబుతున్నాడు తండ్రి. ఒక్క నిమిషము. విలాప వాక్యములు 1వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను చూడండి. జనపరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఒకప్పుడు ఘనతకెక్కినది, ఇప్పుడు ఏమైపోయిందండి? రాత్రి యందు బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని బిటకాండ దారిలో దాన్ని నోదార్చువాడు ఒక్కడునూ లేదు. యూద బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. 4వ వచనం చదువుతున్నాను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాకాంతులాయను. 8వ వచనం చదువుతున్నాను. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలాయను. 15వ వచనం చదువుతున్నాను, చివరి 2 లైన్లు. యెహోవా కన్యక అయిన యూదా కుమార్ని ద్రాక్ష గానుగులో వేసి త్రొక్కి ఉన్నాడు. నా పిల్లలు నాశనమైపోయిరి. 18వ వచనంలో, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. 20వ వచనంలో, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. ఇలా మీరు చదువుకుంటూ పోతే కరువు, సిద్కియా కాలంలో కరువు వచ్చింది. కరువు కాటకములతో నాశనమైపోయారు. అందుకే నేను యూదా కన్యకను గానుగా తొట్టిలో వేసి త్రొక్కి తిని అని లేఖనం వచ్చింది. చేతులతో ఆడించిన పిల్లలను చంపుకొని తిన్నారు. విలాప వాక్యంలో 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా అదే మాట ఉన్నది. దయచేసి చదవండి. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. చూడండి, తాము కన్న పిల్లలను వండుకొని తిన్నారు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనంలో కూడా కరువు కాలములో జరిగిన సంఘటనను వివరిస్తున్నాడు. చూడండి, ఇర్మియానే, నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు. చూడండి, ఈరోజు కూరకు నీ బిడ్డనివ్వు, వండుకొని తిందాం చంపుకొని, రేపు తినడానికి నా బిడ్డనిస్తాను. పక్క పక్కన స్త్రీలు మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సొంత బిడ్డలను చంపుకొని తినే రోజులు. అది బెన్హదద్ కాలము. గాడిద తలకాయని 80 రూపాయలకు అమ్ముకున్నారు. గాడిద తలకాయ ఎంతకు అమ్మారండి? 80. పావు కిలో పావురాల పెంట అనగా మలమును 5 రూపాయలకు అమ్ముకున్నారు.
జాగ్రత్త అని చెప్తున్నాడు తండ్రి. విలాపములు రాబోతున్నవి. విలాప వాక్యములను తండ్రి లెక్కింపచేసి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు వైభవంతో ఉన్నారు, రాకుమార్తెల వలె ఉన్నారు, రాకుమారుల వలె ఉన్నారు. మిమ్మల్ని చూస్తే విరోధులు భయపడేవారు. దూర ప్రాంతములో నుంచి షీభాదేశ ప్రాణి వచ్చి మిమ్మల్ని చూసి ఆనందించి వెళ్ళినది. వైభవం అంటే మీదే అని చెప్పుకున్నారు. అటువంటి ఈనాడు యూదా కన్యక ఒక గానుగలో వేసి తొక్కబడి ఉన్నది. దీనికి కారణం ఏమిటనగా మీరు ఆజ్ఞలను ఉల్లంఘించారు, మరణకరమైన పాపములు చేసి ఉన్నారు. విలాప వాక్యములన్నీ మీ ఇంటిలోనికి తొచ్చుకొని ఉన్నవి. పాపములు చేశారు, అవిశ్వాసముతో జీవించారు, సాతానుని బందీలుగా మారిపోయారు. ఒక్క నిమిషము, ఇప్పుడు ఆ 3 మాటలను మనకు అన్వయించుకుందాం. మనము కూడా ఇప్పుడు పాపములోనే జీవిస్తున్నాం. మనము కూడా ఇప్పుడు అవిశ్వాసములోనే జీవిస్తున్నాం. మనము కూడా ఇప్పుడు సాతాను బంధకములలోనే ఉన్నాము. వారు ఉన్నారని మనము చెప్పుకోవడం కాదు, మనము కూడా ఇప్పుడు అదే విధంగా జీవిస్తున్నాము. అందుకే మీ జనకుడు సాతానుడు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసయ్య. ఇప్పటికీ మన జనకుడు సాతానుడనే మనం జీవిస్తూ ఉన్నాము. యేసయ్యను విస్మరించారు. అందుకే విలాప వాక్యములలో 1వ అధ్యాయంలో స్పష్టముగా, ఒకప్పుడు రాకుమారువి కానీ ఇప్పుడు విధవరాలి వలె కూర్చొని ఉన్నావు. నీ పిల్లలను వండుకొని తినే స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నావు. 3వ అధ్యాయం 1వ వచనంలో అయితే, తండ్రికి ఇష్టమైనది నిన్ను శిక్షించుటకు అన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో, చేదు వస్తువులు నాతో నా చే తినిపించెను అని ఉన్నది. విలాప వాక్యములు 5వ అధ్యాయం 4వ వచనంలో, నీళ్లను మేము ద్రవ్యమిచ్చి కొనుక్కొని త్రాగినను చాలకపోయాను అని ఉన్నది. విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనంలో, మా కిరీటములు పడిపోయినవి అని ఉన్నది. అవును, రాజరకములు పడిపోయాయి, రాజుల కిరీటములు పడిపోయాయి. 19 మంది ఇజ్రాయెల్ రాజులు పడిపోయారు, 20 మంది యూదుల రాజులు పడిపోయారు. రాజరకమే పడిపోయింది. ఎందుకనగా మీరు పాపములో కూరుకుపోయారు, మీరు అవిశ్వాసములో కూరుకుపోయారు. విలాప వాక్యములంతా కూడా మీరు కూరుకుపోయారు, విగ్రహారాధకులైపోయారు, దేవునికి విరోధముగా నడుచుకుంటున్నారు, దేవుని స్థితిని కనుగొనట మానివేశారు. అది అప్పుడు అంటే పొరపడ్డట్టే, ఇప్పటికీ మనం అలానే ఉన్నాము. ఈవెన్ టుడే. అందుకే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. పాపములలో మీరు కూరుకుపోయి ఉన్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. గమనించండి, విలాపముతో విలపించుతున్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, ఈనాడు మనతో మాట్లాడుతున్న ఈ లేఖనము, రక్షింపక నేరక యుండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. ఆయన చేతులేమి పొట్టి కాల, దేవుని చేతులు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందగిల్లలేదు, వింటూనే ఉన్నాడు. మీ పాపములే, మీ దోషములే ఆయనకు మీకు అడ్డుగోడగా నిలిచెను. ఒక్క మాటలో చెప్పాలంటే, మనము చేతులెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాం, రోజు రాత్రులు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నా పరిస్థితి, నా జీవిత విధానము
నా కుటుంబము కృంగిపోతూ ఉన్నదని ప్రార్థన చేస్తున్నాం. పైనుండి దేవుడు కూడా చేతులు చాపి ఆశతో చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన యొద్దకు వెళ్ళటలేదు. ఎందుకనగా అడ్డుగోడగా ఏముండిపోయిందట? పాపములు, దోషములు. అడ్డుగోడగా నిలిచిపోయాయి. అందుకే మనలో చాలా వరకు నా ప్రార్థన నేను రెగ్యులర్గా చేస్తున్నానండి, కానీ నాకు సమాధానం రావడం లేదు. దేర్ ఇస్ సంథింగ్ రెక్టిఫై నువ్వు చేసుకోవాలి. స్పష్టంగా లేఖనం చెప్తుంది, దోషములు, పాపములు. ఒక సంఘటన, యథార్థ సంఘటన చెప్తున్నాను. ఒక విధవరాలు, భర్త చనిపోయాడు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని బీటెక్ చదివిస్తున్నది, మిషన్ కుట్టుకుంటూ, దర్జీ పని చేస్తూ. ఆ పిల్లవాడు రెగ్యులర్గా కాలేజీకి వెళుతున్నాడు, వస్తున్నాడు. బాగానే చదువుకుంటున్నాడని ఆశతో జీవిస్తున్నది ఆ విధవరాలు. ఒకరోజు అబ్బాయి వచ్చి రావడమే గబగబా బ్యాగ్ని రూమ్లో పడేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు స్పీడ్గా. ఆ వెనకనే పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులో నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరికొందరు కానిస్టేబుల్స్ దిగి వచ్చారు. అమ్మ, ఇప్పుడు లోపలికి వచ్చిన ఒక యవనస్తుడు చూశావా అంటే, చూశానయ్యా, ఆయన మా బాబు, నేను బీటెక్ చదివిస్తున్నాను. ఓకే, ఎక్కడున్నాడు? ఇప్పుడే బాత్రూంలోకి వెళ్ళాడు అని. సరే, వాళ్ళు పోయారు. బాత్రూంలో ఉన్న వాడిని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి తల్లి ముందు నిలబెట్టి తన బ్యాగ్ నింపితే తన బ్యాగ్ నిండా ఏమున్నాయనగా మాదక ద్రవ్యాలు ఉన్నాయి. బ్రౌన్ షుగర్, నల్ల మందు, వగైరా వగైరాలు. అమ్మ, నువ్వు అనుకుంటున్నట్టుగా మీ బాబు చదవడం లేదు, కాలేజీలో వీటిని అమ్ముకుంటూ తను సేవిస్తూ జీవిస్తున్నాడు అని చెప్పి చేతికి సంకెళ్ళు వేసి వెంటనే జీప్ ఎక్కించారు. తల్లి కన్నీరు మున్నీరుగా ఎస్ఐ పాదములు పట్టుకొని ఏడుస్తుంది. అయ్యా, విధవరాలనయ్యా, ఒక్కగానొక్క కొడుకుని ఆశతో నేను చదివించుకుంటున్నాను, వాడు ఎలా చెడిపోయాడో ఏమో, ఏ స్నేహితుల వల్ల చెడిపోయాడో ఏమో, క్షమించండి అయ్యా ఒక్కసారి అంటే, కుదరదమ్మా, కుదరదు. జీప్ ఎక్కించారు. జీపు వెనక నుంచి ఆ పిల్లవాడు 2 చేతులు చాపి అమ్మా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఇంటి వరండాలో నిలబడి తల్లి కూడా బాబు అని ఏడుస్తున్నది. ఇన్ ది సేమ్ మేనర్ మనము కూడా మోకాళ్ళుని తండ్రి అని ఏడుస్తున్నాం. తండ్రి కూడా చేతులు చాపి నా బాబు అంటున్నాడు. కానీ జీపు వెళ్ళిపోతూనే ఉంది. తల్లికి కుమారునికి మధ్యలో అడ్డగోడగా ఉన్నదేంటి? పాపములు. హల్లెలూయా. దోషములు. ఈనాడు తండ్రి కూడా మనలను చూచి సంతోషిస్తున్నాడు, కానీ మన పాపములే అడ్డుగోడగా నిలిచిపోయాయి. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, 4వ అధ్యాయం 16వ వచనములో, మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమమూర్తి అయి ఉన్నాడు. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కొరకే చేతులు చాపి మరీ పిలుస్తున్నాడు. కానీ మనము పాపములలో కూరుకుపోయి ఉన్నాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా ఆయన చేతులు చాపగా మనము వినలేని స్థితిలో ఉన్నాము. ఎందుకనగా పాపములలో జీవిస్తూ ఉన్నాము, మన గొడవలోనే మనము ఉన్నాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో కూడా, ప్రియులారా, తండ్రి మనల్ని ప్రేమించాడు. యూదులనే కాదు, ఇది నాన్న మనలను ప్రేమించి పిలుస్తూ ఉన్నాడు. కానీ మనం ఎక్కడున్నాము? ఈనాడు చదువుకున్నటువంటి ఓ విద్యార్థులారా, కాలేజీలో చదువుతున్నటువంటి వారు, మరి ముఖ్యంగా యూత్గా ఉండి ఈనాడు ఆకర్షించబడుతున్నవి ఇలాంటి
సంఘటనలే. జాగ్రత్త అని చెప్తున్నాడు తండ్రి. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయడము, దేవుని ఆశలను మనము వమ్ము చేయడము ఒకటే. పాపము చేసి దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఆయన మన కొరకై పరలోకము నుండి దిగివచ్చి రక్షణను అనుగ్రహించుట కొరకు వచ్చిన తండ్రిని మనము విసర్జించి ఆయన మాటలు వినకుండా జీవిస్తూ ఉన్నాము. అందుకే మన ప్రార్థన తండ్రి చెవులకు వినపడటం లేదు. మన పాపములే, మన దోషములే ఆయనకు మనకు అడ్డుగోడగా నిలిచాయి. ఇప్పుడు విలాపములు విలపిస్తున్నటువంటి యూదుల యొక్క ప్రార్థన కూడా తండ్రికి వినపడకుండా విగ్రహారాధికులైపోయారు. ఇప్పటికీ మన వైపు చూస్తూ తండ్రి చిందించినటువంటి రక్తమును మనపై ప్రోక్షించి మనలను రక్షణ మార్గంలో నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మనలో పాపముతో నిండుకొని ఉన్నట్లయితే, అలనాడు యూదులలో రిపెంటేషన్ కొరకు యిర్మియా ఏకాంతముగా కన్నీటితో ప్రార్థన చేశాడు. యెహెజ్కేలు ప్రార్థన చేశాడు. ఈ దినమున మన కొరకై ఎందరో మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణములో ఒక ప్రార్థన చైన్ ఏర్పడి మనలను మన కొరకే ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అజ్ఞాతముగా ప్రార్థన చేస్తున్న భక్తులు ఉన్నారు. హల్లెలూయా. అందుకే మనము లేస్తున్నాము. హల్లెలూయా. కానీ మన బాధ్యత కూడా ఉన్నది. మన కొరకై దిగి వచ్చిన యేసయ్యను మనము విస్మరించకుండా, ఈనాడు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మారమని తండ్రి ఈ పాపముల నుండి విడుదల గావించబడాలని మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము, మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నీచ జీవము నీచును, ప్రాణముల్ ఆశిలువపైని బలిగా నీడి కొనే కదా, ప్రాణముల్ ఆశిలువపైని బలిగా నీడి కొనే కదా, మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, సిలువ రక్తము చేతను నిర్దేవులైన
వారిని మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణముల్ ఆశిలువపై బలిగా నిన్ కొనే కదా ప్రాణముల్ గలిగా నిన్ కొనే కదా సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే యేసు ప్రభువే నాకు రక్షణ నీచెను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే మనకు రక్షణ నీచును. హల్లెలూయా. సచ్ ఏ వండర్ఫుల్ గాడ్ ఈజ్. ఆయన అలనాడు యూదులు వినలేదు, కానీ ఇప్పుడు మీరు వింటారని నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకనగా నేనే దిగి వచ్చాను, మీ మధ్యలో నడిచాను, మీ మధ్యలో సంచరించాను, మీ కష్టములన్నిటినీ చూశాను, మీ బాధలు నాకు తెలుసు, నిన్ను ఎరుగుదును, నీకున్న కష్టము నాకు తెలుసు, నీ ప్రార్థన ప్రతిరోజు రాత్రి నేను వింటున్నాను. డోంట్ ఫర్గెట్. నీ ప్రార్థన నాకు చేరటం లేదని నువ్వు అనుకోవద్దు. నీ ప్రార్థనలన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. నీవు నా బిడ్డవు, నీవు నా బిడ్డవు, నా నామము ధరించుకొని ఉన్నావు, నా రక్తముచే నిన్ను కడుక్కున్నాను, నీవు నా సంతానము అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ గొప్ప అడ్డుగోడ ఏమిటంటే అవిశ్వాసము. పాపము ఒక ఎత్తు అయితే రెండవది ఏంటండి? అవిశ్వాసము. మనలో ఆదివారం ఉన్న విశ్వాసము సోమవారం నుండి తగ్గిపోతూ ఉంటుంది, గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది, శనివారానికల్లా 0 అయిపోతుంది. అలనాడు 510 సంవత్సరములు దేవుని యొక్క సహవాసముతో ఉన్నటువంటి జనాంగము అవిశ్వాసమునకు లోనయ్యారు. ఈజిప్టు నుండి బయలుదేరినటువంటి ఇజ్రాయేలీ జనాంగము అనేక సూచన క్రియలను చూసి అవిశ్వాసమునకు లోనయ్యారు. ప్రయాణములోనే విగ్రహాలను పెట్టుకున్నారు, ప్రయాణములోనే దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో వారు అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయారు, దేవుని వాగ్దాత్తు దేశములోనికి ప్రవేశించలేదు అని ఉంది హెబ్రీ 3:19లో. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక హెచ్చరిక చేస్తున్నాడు తండ్రి, మీలో ఎవరి యందైనా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎటువంటి హృదయం అండి? దుష్ట హృదయము. అవిశ్వాసం అనే దుష్ట హృదయము. నిజంగా ఈ రోజులలో ఒకప్పుడు ఎంత బలంగా ఉంటాం, ఇప్పుడు రేపు ఎల్లుండి ఎలా ఉంటాం ఆలోచించండి. ఎందుకు వస్తుంది ఆ బలహీనత? ఒక మూగ దెయ్యము పట్టిన వాడిని యేసయ్య యొద్దకు ఒకడు పట్టుకొని వచ్చి, యేసయ్య యేసయ్య వీరిని మూగ దెయ్యం పట్టింది, బాగు చేయమన్నప్పుడు నీకు విశ్వాసం ఉన్నదా అని అడుగుతాడు తండ్రి. నాకైతే ఉన్నది, కానీ అప్పుడప్పుడు అవిశ్వాసం కూడా వస్తుంది అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, నాకు విశ్వాసం కలిగేట్లుగా నువ్వే నాకు ప్రార్థన చేయంటున్నాడు. మన పరిస్థితి అలా ఉన్నది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉన్నదనుకోండి, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయము
చాలదు కనుక నేను ముందుకు వెళుతున్నాను. మన పరిస్థితి ఏమిటంటే విశ్వాసం ఉన్నది, అవిశ్వాసము ఉన్నది. జీనే కా తమన్నా హై, మరనే కా ఇరాదా భీ హై. We are having faith and also simultaneously we are not having faith. నమ్ముతున్నాము, ఆరాధనే నమ్మటం లేదు. ఒకవైపు యేసయ్యను నమ్ముతున్నాము, మరి ఒకవైపు యేసయ్యను నమ్మటం లేదు. చూడండి ఇది ఎలా ఉందో. దీనికి ఒక చిన్న పారబుల్ చెప్తాను. ఒక రాజు రాజ్య పరిపాలన గావిస్తూ ఉన్నాడు. చాలా మంచి రాజు, యథార్థవంతుడు, యేసయ్య గుణలక్షణములను ఉనికి పట్టినటువంటి రాజు అని చెప్పవచ్చు. అంత మంచి రాజు. తన ప్రజలను కంటిపాపలుగా కాసేవాడు. రాత్రులందు మారు వేషములు వేసుకొని వెళ్ళి తన ప్రజల యొక్క బాగోగును చూస్తుండేవాడు. ఒకసారి రాత్రి తను మంత్రి కలిసి ఒక వీధిలోనికి వెళ్ళినప్పుడు, ఒక వీధిలో కొత్తగా పెళ్ళైనటువంటి న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. మధ్యరాత్రి సమయం 12 గంట ప్రాంతము. అప్పుడు రాజు మంత్రి కలిసి కిటికీ దగ్గర చెవి పెట్టి వింటున్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, ఆ పెళ్లి కుమారుడు అంటున్నాడు, యంగ్ కపుల్ బాయ్, నేను బిజినెస్ పరంగా వేరే పట్టణానికి వెళుతున్నాను. ఒక 4-5 రోజులు పడుతుంది. వీలైతే తొందరగా వస్తాను, కానీ 5 days అయితే మినిమం టైం పడుతుంది. నేను ఒంటరి దాన్ని కదా అని భార్య అంటే, నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు, మనకు ఒక మంచి రాజు ఉన్నాడు, ఆయన కంటికి రెప్పలా కాస్తూ ఉన్నాడు. నీకు తెలుసో తెలియదో రాత్రులందు సైనికులు గస్తీ చేస్తున్నారు, అవసరమైతే తన ప్రాణమును పెట్టే రాజు ఉన్నాడు అని చెప్పినప్పుడు బయట విన్న రాజు హృదయం పులకించిపోయింది. ఓ, నా ప్రజలకు నాపై ఎంత విశ్వాసం ఉన్నది అని మంత్రితో చెప్పాడు. అవును రాజా, మధ్యరాత్రి మీరు తిరుగుతున్నారంటే పురజనులకు ఎంత ధైర్యమో అని నచ్చ చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ యజమాని పొరుగురు వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచాక మరలా రాజుగారు మంత్రి గారు అదే వీధిలోనికి గస్తీకి వచ్చారు. అప్పుడు అట్ అబౌట్ 3 o'clock 3 గంటలకు ఆ ఇంట్లో లైట్ వెలుగుతున్నది, పెద్ద శబ్దాలు వినపడుతూ ఉన్నాయి, కిటికీలు మూసున్నాయి. వెంటనే రాజు మంత్రి కలిసి కిటికీ దగ్గరికి వెళ్ళి విందామని ప్రయత్నం చేస్తే వినపడటం లేదు, కానీ మగ గొంతు ఆడగొంతుగా వినపడుతూ ఉన్నది. పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఇంటి యజమాని పొరుగురు వెళ్ళాడు, ఎవరో ఆకతాయి ఇంట్లోకి దూరి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడేమోనని మరుక్షణం ఆలోచించకుండా రాజుగారు ఏం చేశారంటే తలుపును కొట్టాడు. కొట్టేసరికి ఎవరది అని లో నుంచి సౌండ్ వినపడేసరికి అది ఇంటి యజమానిది. అరే రే రే, ఇంటి యజమానేనయా అని మంత్రితో చెప్పి వెంటనే వారు బయటికి వెళ్ళి ఆ వీధిలో ఉన్న తలుపులన్నిటినీ కొట్టుకుంటూ అనుమానం రాకుండా అన్ని తలుపులను కొట్టేసి అంతఃపురానికి వెళ్ళిపోయారు. అందరూ తలుపులు తీసుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎవరు నా తలుపు కొట్టింది, ఎవరు నా తలుపు కొట్టింది, ఎవరు నా తలుపు కొట్టింది, ఎవరు నా తలుపు కొట్టింది అని అన్నప్పుడు మేము కాదు అంటే ఎవరు ఆకతాయి కుర్రోళ్ళు దూరారు, మన మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, రాజుగారికి పోయి చెప్దామని తెల్లవారుజామున రాజుగారు కొలువు తీరినప్పుడు 10 గంటలకు వెళ్ళారు. అందరూ వెళ్ళారు. రాజా, రాత్రి ఒక దుండగుడు వచ్చి, ఒక రోగ్ వచ్చి నిద్ర లేకుండా చేసి మా తలుపులన్నిటినీ కొట్టాడు, వాడిని వెంటనే శిక్షించాల్సిందే అన్నాడు. రాజు పక్కన మంత్రి రాజు ముఖం చూస్తున్నాడు. మంత్రికి తెలుసు. రాజు మంత్రి ముఖం చూశాడు. వెంటనే ప్రజలతో అన్నాడు, ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఏముంది రాజా, మీరు రాసిన శాసనాలు ఉన్నాయి కదా, ఎవరైనా సరే ఇంకొకరిని ఇబ్బంది పెట్టినట్లయితే చెయ్యి తీసేయాలి, కంటికి హాని చేస్తే కన్ను తీసేయాలి, పంటికి హాని చేస్తే పన్ను తీసేయాలి, ప్రాణమునకు హాని చేస్తే ప్రాణమే తీసేయాలి,
కాలుతో ఏమైనా చేస్తే కాలును తీసేయాలి. ఈ ఆజ్ఞలన్నీ మీరు రాశారు కనుక అలానే అమలు చేయండి పట్టుకొని అన్నాడు. వెంటనే రాజు పక్కనే ఉన్నటువంటి కత్తిని తీసుకొని తన కుడి చేతిని చాచి అందరూ చూస్తుండగా నరుక్కున్నాడు. మంత్రి వచ్చి రాజాను పట్టుకునే లోపలనే తెగిపోయింది. అప్పుడు అంటున్నాడు, నేనే రాత్రి మీ అందరి ఇళ్లను తట్టినది. ఎందుకనగా అని స్టోరీ అంతా చెప్పాడు. ఆ యజమానుడు పొరుగురు వెళ్ళాడనుకొని నేను తలుపు తట్టాను, కానీ ఆ యజమానునికి మధ్యరాత్రిలో ఇంకెవరో వచ్చి నా ఇంట తలుపు కొడుతున్నాడంటే నా భార్య మీదకు అనుమానం వస్తుందేమోనని నేను ఈ పని చేశాను. అందుకే అందరి ఇళ్ళు కొట్టి ఆ ఇంటిని రక్షించాలని చేశానని చెప్పి రాజు అన్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు. అయ్యా, నీవు మా తండ్రి లాంటి వాడవు, రాజుగా ఎంతో మమ్మల్ని కాపాడుతున్నావు అన్నప్పుడు రాజు అన్నాడు, నేను రాసిన ఆ ఆజ్ఞను నేనే ఉల్లంఘిస్తే రాజ్య పరిపాలన సజావుగా ఎలా సాగించినట్లు చెప్పండి అన్నాడు. ఇన్ ది సేమ్ మేనర్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి పాపము చేసిన వారు చనిపోకపోతే ఆ శాసనమునకు విలువే ఉండదు అని చెప్పాడు. అందుకే ఆదాము అవ్వలతో వాక్యమైన దేవుడు అన్న మాట ఏమిటనగా, మీరు పాపము చేశారు కనుక ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మీకు మరణ శాసనాన్ని నేను రాస్తున్నాను అన్నాడు. కనుక ఇప్పుడు అదే యేసయ్య వచ్చి మనందరి పాపములను ఆయన మీద వేసుకున్నప్పుడు ఇప్పుడు యేసయ్య ఏమయ్యాడు? పాపి అయ్యాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా అందరి పాపములు తనపై వేసుకొని ఎప్పుడైతే పాపములను మోస్తున్నాడో ఇప్పుడు ఆయన ఏమవ్వాలి? చెప్పాలి. ఏమవ్వాలి? మరణించాలి. పాపము చేయువాడు, పాపములను మోయేవాడు మరణించాలి. కనుక నేను మీ కొరకై మరణిస్తున్నాను అని శిలువలో వేలాడాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సచ్ ఏ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ హ్యావింగ్. ఒక ఆర్డినరీ రాజు తన చేతిని నరుక్కుంటే మన ప్రియతమ దేవుడు మన పాపములను తనపై వేసుకొని తన ప్రాణమునే పెట్టాడు. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. చాలు, ఆపండి. మరణ శాసనము ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఇప్పుడు మరణ శాసనాన్ని ఆదాము అవ్వలకి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎప్పుడైతే దేవుడు ఆ మరణ శాసనాన్ని రాశాడో, ఎందుకు రాశాడు? పాపము చేశారు కనుక. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాపములను ఎవరు చేసినా ఏమవ్వాలి? మరణించాలి. ఇప్పుడు ఆ మరణ శాసనము రాసిన దేవుడే దిగి వచ్చి మీ పాపములన్నిటినీ నేను నాపై వేసుకొని మీకు విముక్తి కావించి మీకు కృపనిస్తున్నాను అన్న యేసయ్య ఇప్పుడు ఏమయ్యాడనగా ఆ మరణ శాసనమునకు లోనై, హల్లెలూయా, మరణ శాసనమునకు లోనయ్యాడు. ఆయన మరణించితేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. కనుక ప్రియులారా, అంత గొప్ప తండ్రి మనకు ఉన్నాడు. ఈనాడు మనము అవిశ్వాసములో ఉన్నట్లయితే ఒక్క నిమిషం ఆలోచించండి. మానవ మాతృలుగా ఇంకా మనలో అవిశ్వాసము అనే జాడ్యం ఉన్నది. ఇప్పటికీ కొందరికి భార్యలకు భర్తలపై అనుమానం ఉన్నది. ఇంకా కొందరు భర్తలకు భార్యలపై అనుమానం ఉన్నది. పైకి అమ్మో నువ్వు నిప్పండి, నీవంటే నాకు చాలా నమ్మకం. భార్య నువ్వంటేనా
నా ప్రాణంతో ప్రాణం బట్టిదే. అవిశ్వాసము ఎందుకు? అన్యుల సంగతి వదిలిపెడదాం. వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ హ్యావింగ్ ఫెయిత్, అవర్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ ఫెయిత్. ఇంకా అవిశ్వాసమునకు లోనై ఉంటున్నాము. కోయంబత్తూరులో జరిగిన సంఘటన చెప్తాను. కోయంబత్తూరులో ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు. హిజ్ నేమ్ ఇస్ నెపోలియన్. జరిగిన యథార్థ సంఘటన. ఈజ్ ఎ క్రిస్టియన్ బాయ్. కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్లో చదువుతున్నాడు. ఆయన ఎంటెక్ చేస్తున్నాడు. అదే కాలేజీలో బీటెక్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి హిందూ అమ్మాయి. వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు, ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మీకు తెలుసు, ఒప్పుకోకపోతే ఏం చేస్తారో అదే చేశారు. ఇద్దరు చదువు అయిపోయిన వెంటనే కూడా బలుక్కొని తల్లిదండ్రులకు చెప్పకుండా బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో వాళ్ళు ఉన్నత చదువులు ఉన్నాయి కనుక జాబ్స్ దొరికాయి. బాబు ఎంటెక్ కనుక మంచి జాబ్ దొరికింది. అమ్మాయికి కూడా బీటెక్ సివిల్ ఇంజనీర్ కనుక మంచి జాబ్ దొరికింది. ఇద్దరు పని చేసుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు. కానీ అమ్మాయి అందమును చూసినటువంటి ఈ అబ్బాయికి అనుమాన బీజము పడ్డది. అవిశ్వాసం ఏర్పడింది. ప్రతినిత్యం హింసిస్తున్నాడు. నువ్వు వారితో మాట్లాడుతున్నావు, వీరితో మాట్లాడుతున్నావు, లిఫ్ట్ బాయ్తో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడినా అనుమానమే. అది దూరిందంటే కష్టమండి. చివరికి ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతున్నాడు. విసిగిపోయింది. ఏమండి, నా తల్లిదండ్రులను వదిలిపెట్టి నిన్ను నమ్మి నేను వచ్చాను. మనిద్దరం చక్కగా జీవిస్తున్నాం. దో యు ఆర్ క్రిస్టియన్, నేను నీ తండ్రి వైపు చూడాలని ఆశపడుతున్నాను, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా నువ్వు నన్ను అనుమానిస్తున్నావని బాధపడి చివరికి ఒక డెసిషన్ తీసుకుంది, నేను చచ్చిపోతానని. ఈయన అనుకుంటున్నాడు, ఊరిని అంటుంది అనుకుంటున్నాడు. ఒకరోజు అతను కుర్చీలో కూర్చొని ఉండగానే తాను కిరోసిన్ పోసుకొని నేను చనిపోతున్నాను అంటే ఉట్టిది అనుకుంటున్నాడు. సరే చనిపో అన్నాడు. వెంటనే గీసుకొని అంటేసుకుంది, కాలిపోయింది. పరిగెత్తుకొచ్చాడు, ఏదో బట్టలు అవి ఇవి దుప్పట్లు చుట్టాడు. కానీ బర్నింగ్స్ 80% ఆఫ్ బర్నింగ్స్ ఏర్పడి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పింది ఒకటే, ఎక్కువగా కాలిపోయింది కనుక బ్రతకడము కష్టము. వెంటనే జడ్జిని పిలిపించారు స్టేట్మెంట్ తీసుకోవడానికి. పక్కనే ఏడుస్తున్నాడు భర్త. అప్పుడు ఆవిడ చెప్పింది ఏమిటో తెలుసా? నా చావుకు నేనే కారణము. నా జీవితాన్ని, నా తల్లిదండ్రులను మర్చిపోలేక నేనే అంటేసుకున్నాను. ఈ లోపల నా భర్త వచ్చి నన్ను రక్షించడానికి ప్రయత్నం చేశాడు, కానీ విధి నన్ను చంపేసింది అని, నా భర్త ఏమాత్రము సంబంధం లేదు, కారకుడు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయింది. అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు చాలా మంచిదానివి, నువ్వు లేనిదే నేను బ్రతకలేనని. సేమ్ సిచ్యువేషన్ ఈజ్ రోలింగ్ టుడే. మనలో కూడా అంతా అయిపోయాక మంచిదని, చనిపోయాక చాలా మంచివాడని 3 గంటలు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. బ్రతికి ఉండంగా చూడని వారు. గమనించండి ప్రియురాలు ప్రియుడు అని వివాహం అయ్యేంతవరకే తర్వాత పరిస్థితులు తారుమారవుతున్నాయి. అవిశ్వాసం అనేది రెండవ అడ్డుగోడ. నీవు ముందు అవిశ్వాసములో నుండి బయటికి రావాలి అంటే యేసయ్యను నీ హృదయములోనికి స్వీకరించాలి. నీ గృహములోనికి యేసయ్యను ఆహ్వానించాలి.
అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇంత గొప్ప సాక్షి సమూహము ఉన్నప్పటికీ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ, ఎంత చక్కటి మాట అండి, విశ్వాసమునకు కర్త ఎవరు? యేసయ్య. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ఫెయిత్ఫుల్నెస్, నీవు యేసయ్య వైపు చూడు, యేసయ్యను పొందుకో, ఆహ్వానించు. ఆయన చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు మనము పిలుస్తామా అని. సేమ్ థింగ్ హ్యాపెన్ టు జ్యూస్. యూదులకు అదే జరిగింది. ఎన్ని చేసినా నమ్మలేదు, ఏమి చేసినా విశ్వసించలేదు. ఇప్పుడు మొత్తం కొట్టేశాక ఏడుస్తున్నారు చేతులు పైకెత్తి. సియోను కుమారి ప్రాకారమా, దివారాత్రములు నీ కంటి పాపలను విశ్రమింపనీయకుము. ఏడు. ఇప్పుడు ఏడుస్తే ఏమి లాభం? ఏడవలసిన సమయంలో ఏడవము. ఆరోగ్యం బాగలేదు, యేసయ్య దగ్గరికి రాము. రక్షణ లేదు, యేసయ్య దగ్గరికి రాము. కుటుంబంలో శాంతి లేదు, యేసయ్య దగ్గరికి రాము. అప్పుల బాధలో కూరుకుపోయాము, యేసయ్య దగ్గరికి రాము. పుణ్య నువ్వేమైనా చేస్తావా? చెయ్యలేము. Though we are having a great weapon in your hand, ఒక్క నిమిషము దగ్గరికి జరగమంటే కూడా జరగటం లేదు. మనం అంతదాకా ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్యను నమ్మటం లేదు మనలో కొందరు. బైబిల్ గ్రంథాన్ని కూడా నమ్మటం లేదు కొందరు. ఈ సంవత్సరం సరిగ్గా 100 సంవత్సరాల క్రితము 1918లో ఇజ్రాయెల్ దేశమే లేదు. ఈనాడు గొప్పగా చెప్పుకునేటువంటి గ్రేట్ స్కాలర్స్ అండ్ ఫిలాసఫర్స్, ఈవెన్ కార్ల్ మార్క్స్, సైంటిస్ట్స్, హిస్టారియన్స్ అందరూ కూడా అన్నది ఏమిటనగా ఇజ్రాయెల్ దేశము పతనమైపోయింది. క్రీస్తు శకము 79లో టైటస్ అనే రాజు వచ్చి పూర్తిగా ధ్వంసం చేసిపోయాడు. ఇక లేదు. చరిత్ర పుటల్లో ఇజ్రాయెల్ దేశము ఎడారి. ఉష్ణ పక్షులు కాపురం చేస్తున్నాయని చెప్పుకున్నారు. ఇట్స్ నథింగ్ బట్ డిజర్ట్ అన్నారు. జస్ట్ 100 years బ్యాక్ 1918లో జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో దయచేసి చదవండి. చేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను. తన పని మీద పోవానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఎలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపుచుంటిని. 8వ అధ్యాయం 7వ వచనం దయచేసి, 9 కాదు 7 చదువుతున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివాసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై యుందురు, నేను వారి దేవుడినై యుందును. ఇది నీతి సత్యమును బట్టి జరుగును. హల్లెలూయా. జకర్యా, ఇందాక నేను చెప్పాను, క్రీస్తు పూర్వం 518లో రాయబడిన పుస్తకము. ఎలా అయితే ప్రవచనం వచ్చిందో 1948 మే 14న యెరూషలేములోనికి అందరూ వచ్చారు. ఇజ్రాయేలీలందరూ తిరిగి వచ్చారు. ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు?
చెప్పాలి. ఎవరు నడిపించారు? తండ్రి నడిపించాడు. 1948 మే 14వ తారీఖున స్వాతంత్ర రాజ్యముగా ప్రకటించబడి దేవుని ప్రజలందరూ అక్కడ ఉన్నారు. హల్లెలూయా. అనగా 19 క్రీస్తు పూర్వము జరిగిన సంఘటనలు, క్రీస్తు శకములో జరిగిన సంఘటనలను బేరేజీ వేసి చూచినప్పుడు స్కాటర్ అయిపోయిన వారందరూ కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. టైటస్ అనే రోమన్ ఎంపరర్ యుద్ధము చేసినప్పుడు పారిపోయిన వారందరూ అంతదాకెందుకు కొచ్చిన్లో ఉన్నారు యూదులు, చైనాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, మధ్యాసియాలో ఉన్నారు, రోములో స్థిరపడ్డారు, జర్మనీ, ఫ్రాన్స్, మధ్య ఆసియా అంతా, మైనర్ ఏషియా అంతా స్థిరపడ్డారు. మన దగ్గర నుంచి అమెరికా పోయిన వాళ్ళే తిరిగి కొత్తగూడెం రావడం లేదు. వాళ్ళు ఎందుకు వస్తారు అని అందరూ అనుకున్నారు. హిస్టారియన్స్ అన్నారు, ఎవరు సెటిల్డ్ ఎల్స్వేర్ అండి, ఇంకా వారు రారు. కానీ హల్లెలూయా, కానీ తండ్రి ఏం చేశాడు? నడిపించాడు. అనేకంటే నెట్టుకొచ్చాడు. అందుకే నేను అంటాను, మనలను కూడా ఇష్టమున్నా లేకపోయినా తండ్రి నెట్టుకొని పోయి బోధింపజేస్తాడు. హల్లెలూయా. మనలో కొందరు ఉన్నారు, వారికి ఇష్టం లేదు అయినా వెళుతున్నారు. ఇవాళ వెళ్ళొద్దులే అనుకుంటూనే వస్తున్నారు, చెప్పొద్దులే అనుకుంటేనే చెప్తున్నారు, మనం ఉపవాసం ఉండగలమా అనుకుంటూనే ఉంటున్నారు, ప్రార్థన చేయగలమా అనుకుంటూనే చేస్తున్నారు. ఇవన్నీ మన కొరకు మనం చేయటం లేదు, కానీ మన చేత తండ్రి చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కార్ల్ మార్క్స్ లేడేమో, కానీ బైబిల్లో ప్రతిదీ నెరవేర్చబడుతుంది. సందర్భం కాదు కానీ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. బైబిల్లో చెప్పిన మాట ప్రకారంగా యెరూషలేము ఇజ్రాయేలుకి ముఖ్య పట్టణం అవుతుంది. టెల్ అవీవ్ కాదు, ప్రజెంట్ టెల్ అవీవ్, కానీ ఏమవుతుంది? యెరూషలేము అవుతుంది. పరిశుద్ధాలయం కట్టబడుతుంది. అదే ఈజిప్ట్లో మరలా సమావేశం అవుతారు, మరలా అగ్రరాజ్యాలు కూడుకుంటాయి, అరబ్బులు ఒప్పుకుంటారు, యెరూషలేముని క్యాపిటల్ సిటీగా అంగీకరిస్తారు, ఆలయం కట్టబడుతుంది. వెంటనే బూట్లు ఉన్నవాళ్ళు బూట్లు వేసుకోండి, సిద్ధపడండి, ప్రభు రాకడ సమీపించినది. 1918లో ఏ విధంగా ఇజ్రాయెల్ దేశం లేదో ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఏ గుడి అయితే లేదో ఒకప్పుడు ఉండబోతుంది. ఎప్పుడైతే ఉండబోతుందో అప్పుడు యేసయ్య రాబోతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య రాబోతున్నాడో అప్పుడు రొమ్ము కొట్టుకునేవారు వస్తారు. అప్పుడు రొమ్ము కొట్టుకునే కంటే ఇప్పుడే కొట్టుకో. హల్లెలూయా. తండ్రి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఊరడింపజేస్తాడు. బైబిల్ని నిర్లక్ష్య పెట్టులారా. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. ఇక మూడవ అడ్డుగోడ సాతానుడు. మొదటి అడ్డుగోడ ఏంటండి? చెప్పాలి. రెండవ అడ్డుగోడ అవిశ్వాసము. యేసయ్య తన స్వకీయుల యొద్దకు వస్తేనే నమ్మలేదు. యేసయ్య నమ్మారనుకుంటున్నారా? యోహాను సువార్త 1:11 తన స్వకీయులు సైతం ఆయన్ని నమ్మలేదు. యోహాను సువార్త 7:3-4 తన సొంత సహోదరులే యేసయ్యను నమ్మలేదు. మార్కు సువార్త 3:21 తన ఇంటి వారు సైతం ఆయన్ని నమ్మలేదు. అందుకే యేసయ్య ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మీరు నన్ను నమ్మలేకపోతున్నారు అన్నాడు. యోహాను సువార్త 10:25 లూకా సువార్త 22:66 కూడా శాస్త్రులను, ప్రధానులను, అధిపతులను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. లూకా 22:66-67 నోబడీ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్ అగైన్స్ట్ జీసస్. అందుకే అవిశ్వాసం అనే జాడ్యము ఇప్పటికీ మనలో ఉన్నది. అనేక మార్లు చెప్పవలసిన అవసరం లేదు ప్రియులారా. చివరి దినాల్లో ఉన్నాం.
మనమందరము ఈ 3 విషయాలను గురించి అనేక చోట్ల ప్రకటించాలి. మనము కూరుకుపోయినది 1 పాపములు, 2 అవిశ్వాసము, 3 సాతానుడు. ఇక సాతానుడి గురించి మీకు చెప్పవలసిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి ఒక గాలం వేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక ఎర వేస్తున్నాడు. వేసి లాగి హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో అతడు గాలము వేసి ఎర వేసి మనలను లాగి గుచ్చుకొని తన బుట్టలో వేసుకొని ఆనందిస్తున్నాడు అని ఉంటుంది. మనకి ఏ బలహీనత ఉంటే ఆ బలహీనత వాడుకుంటున్నాడు. ప్రియులారా, అతని ట్రాప్లోనికి వెళ్ళకండి. అందుకే యేసయ్య అన్నాడు, నీ నిత్య ప్రార్థనలో దుష్టులను జయించాలి అన్నాడు మత్తయి సువార్త 6:13లో. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు పోరాడుచున్నది ఈ లోక సంబంధులైన అధికారులతో కాదు, ఆకాశ సంబంధమైన దురాత్మలతో అన్నాడు ఆత్మ తండ్రి. మనలను ట్రాప్ చేసే ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఆ ట్రాప్లోనికి వెళ్ళకండి. ఈవిల్ స్పిరిట్స్ సాతానుడు చేసేది ఒకటే, ట్రాప్ పెట్టగలడు కానీ ఇంకేమీ చేయలేడు. బాగా తాగినోడిని చూడండి, వాడు తాగినప్పుడు వాళ్ళలోనూ దూరతాడు ఆ ఈవిల్ స్పిరిట్. తాగకపోతే చాలా మంచివాడండి, తాగితేనే వాడేం మాట్లాడుతున్నాడో వాడు తెలియదు. ఎందుకనగా వాళ్ళు దూరిందేంటి? దెయ్యం. కనుక ప్రియులారా, సాతానుడు ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహము వలె అన్నాడు పేతురు, 1 పేతురు 5:8లో. మనలను ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు సాతానుడు. కనుక సాతానుని మన కాళ్ళ క్రింద చితక త్రొక్కమని యేసయ్య ఒక అధికారాన్నే మనకి ఇచ్చాడు. మీరు దేవుని యందు ఉండండి, సాతానుని త్రొక్కుతారు అన్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. యాకోబు 4:7. మీరు దేవుని యందుండి సాతానుని ఎదిరించుడి, అతడు మీ యొద్ద నుండి పారిపోవును. మనకు శోధనలు రావని అంటం లేదు, కానీ దానిని జయించే శక్తిని కూడా తండ్రి మనకిచ్చాడు. అనేక మార్లు నేను బైబిల్ స్టడీలో చెప్తున్నాను, నీవు ఒంటరి దానివి, ఒంటరి వానివి కాదు. నీలో ఒక అద్వితీయమైన ఆయన శక్తి ఉండి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 3 అడ్డుగోడలు ఉన్నాయి. 1 పాపములు, 2 అవిశ్వాసము, 3 సాతానుడు. ఈ పితరులు చెప్పే గుణము కూడా సాతానునిదే. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నిజంగా మన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మన బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పే సబార్డినేట్స్ కొందరు ఉంటారు, మంచోడు కాదని, అది కాదని, ఇది కాదని. ఇవన్నీ సాతాను లక్షణాలు. వీటిని అధిగమించాలి అంటే నీవు యేసయ్య రక్తములో కడగబడాలి, లేదు యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించాలి, మన ఇంటిలోనికి ఆహ్వానించాలి. అప్పుడు మనము జయించగలుగుతాము. మనం అనుకుంటున్నాం పిల్ల దెయ్యాలని ప్రార్థించే వెళ్ళగొట్టి, ఓ నేను అందరిని వెళ్ళగొడుతున్నానని. కానీ సాతానుడు పిల్ల దెయ్యం కాదు. ఎలా ట్రాప్ చేయాలో సాతానుడికి తెలుసు. ఎవరి ద్వారా ట్రాప్ చేయాలో మనం మెసలకుండా అయిపోతాము. యూదులందరూ మెసలకుండా అయిపోయారు. అందుకే సాతానును జయించాలి అంటే యేసయ్యలో నీవు ఉండాలి. నీవు అప్పుడు త్రొక్కడం మొదలు పెడతావు,
రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా సాతానును త్రొక్కాలి అంటే నీవు యేసయ్యలో జీవించాలి. ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కొరకై, నా కుటుంబం కొరకై, నా పరిచర్య కొరకై, నా జనాంగము కొరకై, నా సంఘము కొరకై, నా కొత్తగూడెం పట్టణము కొరకై, ఇర్మియా విలిపిస్తున్నది యూదుల కొరకై, యెహెజ్కేలు విలిపిస్తున్నది యూదా జనాంగము కొరకై, దావీదు బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తున్నది యూదుల కొరకై, తన ఇజ్రాయెల్ జనాంగము కొరకై, అందరు భక్తులు కూడా విలపించుతున్నది తన జనాంగము కొరకై, తన ప్రియుల కొరకై. కానీ ఈనాడు మనము మన కొరకై, మన కుటుంబం కొరకై విలిపించే స్థితిలో మనము లేము. కొత్తగూడెం కొరకై ప్రార్థన చేద్దాం. బైబిల్ స్టడీ కొరకై ప్రార్థన చేద్దాం. కొత్తగూడెంలో ఉన్న సంఘములన్నిటి కొరకై ప్రార్థన చేద్దాం. నాట్ ఓన్లీ కొత్తగూడెం. ఒక దిన మన భారతదేశంలోనే దేవుని యొక్క నిత్య రాజ్య సువార్త విరివిగా బలముగా వాడబడేలే మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవుని స్వరమును మెగా స్వరముగా వినిపింపచేద్దాం. అందుకే మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఆగుదాం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడట. ఇప్పుడు ప్రాకారాలు ఏంటండి? పాపములు, 1 పాపములు, 2 అవిశ్వాసము, 3 సాతాను. వీటిని పడగొట్టువారు ఎవరట? యేసయ్య. వాటిని పడగొట్టేది మనం కాదు. ఈ 3 ప్రాకారములను పడగొట్టేది ఎవరు? పాపములనే ప్రాకారమును, అవిశ్వాసం అనే ప్రాకారమును, సాతానుడనే ప్రాకారమును పడగొట్టు రాజు ముందుగా వెళుతున్నాడు. దయచేసి పెద్దగా చదవండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. వారి రాజు వారికి ముందుగా నడుచును. మనము ఆ రాజు వెనక వెళతాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారములు నువ్వు పడగొట్టవలసిన అవసరం లేదు. రాజే ముందుగా వెళ్ళి పాపమా పగలగొట్టేశాడు, అవిశ్వాసమా పగలగొట్టేశాడు, సాతానుని చితకదొక్కేశాడు. ఇప్పుడు నేను ముందు నడుస్తున్నాను, నా వెనక మీరు రండి అని మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఒక పాట పాడతాం కదండి. యేసురాజు ముందుగా ధ్వజము పెట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదం. We are having a king. His name is Jesus. ఆయన ముందుగా నడుస్తున్నాడు. ప్రాకారములు పడగొట్టి ఆయన ముందుగా పోతున్నాడు. ఆయన వెనక మనం వెళుతున్నామంతే. నీవు ఏ ప్రాకారము పడగొట్టవలసిన అవసరం లేదు. ఒకటే, యేసయ్య నీ వెనక నేను నడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా మన రాజు మనపై కృపా వాత్సల్యములు కలిగి ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక మన యందు నిలిచి ఉన్నది. అందుకే మనము ఇంతవరకు నిర్మూలము కాకుండా ఉన్నాము అంటున్నాడు ఇర్మియా. ఈనాడు మనము కూడా అదే మాటలు మాట్లాడుతున్నాము. యేసయ్య కృపగలవాడు కనుకనే ఈ దినమున సజీవ లెక్కలో ఉన్నాము. నన్నే తీసుకోండి, నా వయసు ఇప్పుడు 71.5. నా తోటి వారు చాలామంది, నా స్నేహితులు చనిపోయారు, మా బంధువులు చనిపోయారు. కానీ నేను ఇంకా నిలిచి ఉన్నాను. ఎందుకనగా ఆయన కృప మన ఎడల నిలిచి ఉన్నది. ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్, ప్రతి దినము ఆయన కృప మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. ఎవరైతే ఆయనలో ఉంటారో, ఇవన్నీ వాగ్దానాలండి, ఇవన్నీ వాగ్దానాలు, సైంటిఫిక్ రీజనింగ్స్ కాదు. కొట్టేయడానికి వీలు లేదు.
బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ముందుగా ప్రవచించి జరుగుతున్నటువంటి ఏకైక గ్రంథం బైబిల్. ప్రతిదీ నెరవేర్చబడుతున్నది. కన్యక గర్భము దాల్చును, యేసయ్య వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన పునరుద్ధానుడవుతాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. మనలను అందుకే పిలుస్తున్నాడు, వచ్చాము. మనల్ని వాడుకుంటాడు. నన్ను వాడుకోబోతున్నాడు. నన్ను వాడుకోవడానికి పిలుస్తున్నాడు. మనకున్నటువంటి అసైన్మెంట్ వేరుగా ఉన్నది. నీకు ఇచ్చిన జీవిత విధానము వేరుగా ఉన్నది. నీకు ఇచ్చిన జ్ఞానము వేరుగా ఉన్నది. నిన్ను పిలిచిన పిలుపు వేరుగా ఉన్నది. నీకు ఇవ్వబోయే కృపా వరములు వేరుగా ఉన్నవి. మొత్తానికి వాడుకోవడానికే ఇచ్చి ఉన్నాడు. వాడుకోవడానికే ఈ జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాని నిద్రపోవడానికి కాదు, దుఃఖించుటకు కాదు, విలాప వాక్యములను చూసి ఏడవడానికి కాదు, నీ అనుభవమును చూసి బంబేలెత్తడానికి కాదు. మనమందరము కూడా మన హృదయములను, మన చేతులను ఆయన వైపు ఎత్తి, అందుకే విలాప వాక్యములు 3:41 చూడండి. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. చూడండి, చివరికి ఇర్మియా ఏమంటున్నాడు? ఆకాశమందున దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రభు మనతో మాట్లాడాడు విలాప వాక్యముల ద్వారా. మన హృదయములను మన చేతులను ఆయన వైపు ఎత్తుదాం. మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. యేసయ్య నీ కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడు. దేవదూతలు ఈ ప్రాంగణము చుట్టూ ఉన్నారు. మనము ఆ ప్రసన్నతలో ఉన్నాము, ఆ రెల్ములో ఉన్నాము. మొట్టమొదటగా మీరు నా మాటలలో ఉన్నటువంటి ఒక పరమార్థంను గ్రహించండి. ఇప్పుడు మనము ఒక ఆడిటోరియంలో లేము, దేవుని సన్నిధానంలో ఉన్నాము. గాడ్ ఈజ్ విత్ us. ఆయన పరిశుద్ధ మహిమ మన మధ్యలో ఉన్నది. దేవదేవుడు మనతో ఉన్నాడు. మనము ఎప్పుడైతే మన పెదాలను విప్పుతామా అని ఎదురు చూస్తున్నాడు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. ఎప్పుడైతే నీవు పెదాలను విప్పుతావో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం గమనించండి, ఈ దినము ప్రత్యేకమైన ప్రార్థనలో తండ్రి మనం నడిపించబోతున్నాడు. నీవుగా లేవు, నీ పెదవులు నీవిగా లేవు. మన మధ్యలో పరిశుద్ధాత్మ శక్తి మనపై ఆదరించే ఉన్నది. ఇప్పుడు మనం అనుభవిస్తాము. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ దినమున జరుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకమును మనము చవి చూస్తాము. యేసయ్య మనలను ముడతాడు, యేసయ్య మనలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీవు పెదవులను విప్పుతావో అప్పుడు నీకు తెలియకుండానే నీవు దేవుని చేత ఆకర్షించబడతావు. ఇప్పటికే నీవు పెదవులను విప్పావు కనుక దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీకు తెలియకుండానే దేవుని స్తుతి ఆరంభమవుతున్నది. నీకు తెలియకుండానే దేవుని స్తుతిస్తున్నావు. దేవుని స్తుతించడం మొదలుపెడా. గొప్ప స్వరముతో ఆర్భటించి మనం ఒక్కమారు హల్లెలూయా అందామా? హల్లెలూయా! ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ us. తండ్రి యొక్క శక్తి మన మధ్యలో ఉన్నది. 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 ఒక్క నిమిషం అందరూ కళ్ళు తెరిచి నా వైపు చూడండి. ఒక్క నిమిషం అందరూ మరలా ప్రార్థనలోనికి వెళదాం. గాడ్ ఈజ్ టెల్లింగ్ టు us, ఇంతవరకు మన జీవితాల్లో జరిగించిన క్రియలిక చాలు, ఇంతవరకు అనుభవించిన క్షోభ చాలు, ఇంతవరకు బాధపడిన జబ్బులు చాలు, ఇంతవరకు బాధపడిన కుటుంబ సమస్యలు చాలు, ఇంతవరకు బాధపడినటువంటి సమస్తమైనటువంటి బాధలకు స్వస్తి పలకబోతున్నది అని తండ్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా!
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను చెప్తాను చూడండి. ఇట్స్ నాట్ ఓవర్. మళ్ళా చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఓవర్. అందరూ చెప్పాలి. అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరిగింది చాలు, ఇక జరగదు అని తండ్రి చెప్తున్నాడు. ఇట్స్ నాట్ ఓవర్. ఇంతవరకు నువ్వు జరిగించావేమో కానీ అది అయిపోయింది. ఇక జరగదు సాతానా, ఇక జరగదు. నా బిడ్డలు నువ్వు ముట్టుకోలేవు. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్. మన జీవితాల్లో ఇక లేదు. మన జీవితాల్లో తండ్రి నిలబడబోతున్నాడు. ఇట్స్ నాట్ ఓవర్, 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 ఇట్స్ నాట్ ఓవర్. Everything is possible only in the name of Lord Jesus, 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 Jesus. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. విలాప వాక్యములలో యూదులు ఏడ్చారు తండ్రి, ఇజ్రాయెల్ ఏడ్చారు తండ్రి, యాజకులు ఏడ్చారు తండ్రి, ప్రవక్తలు ఏడ్చారు. చదివిన మేము ఏడ్చాము తండ్రి. కానీ అంతకంటే బాధాకరంగా మా జీవితాలు ఉన్నాయి. మేము బాధపడుతున్నాము, మేము అనేక కష్టాలు గుండా పయనిస్తున్నాము. అందుకే మీరంటున్నారు ఇంతవరకు జరిగినది అయిపోయింది, ఇక మిమ్మలను ఏ శోధకుడు మిమ్మలను ముట్టలేడు. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్. ఇక ఎవరు ఏమి చేయలేరు. తండ్రి మనతో, తండ్రి మన కొరకు కార్యములు జరిగించబోతున్నాడు. అందరం గట్టిగా కళ్ళు మూసుకుందాము, చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ పరిస్థితులను అధిగమించాలంటే మీ యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. మాకు మీ ఆత్మ కావాలి. అడగండి, ఆత్మదేవా నాలోనికి రా. ప్లీజ్ కమ్ మై లార్డ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది హెవెన్. మాపై మీ ఆత్మను కుమ్మరించండి. ఆత్మ మాలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. దెయ్యంలోని పారదోలుతాడు, జబ్బులను వెళ్ళగొడతాడు, మా ఇంట్లోని చీకటిని పారదోలుతాడు. మధ్యలో ఉన్నదేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భాషల వరము, అన్య భాషల అర్థము చెప్పవరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసవరము, స్వస్థతలు, అద్భుతములు, ఆత్మల వివేచన అనుగ్రహించండి తండ్రి, అనుగ్రహించండి ప్రభువా, అనుగ్రహించండి ప్రభువా. రెండు చేతులు పైకెత్తి అలానే ఉంచండి. సీ ద పవర్ ఆఫ్ గాడ్. చేతుల గుండా శక్తి ఎలా వస్తుందో చూడండి, చూడండి పవర్ని ఎంత బలంగా వస్తుందో చూడండి. చేతులు ఊగిపోయేలా వస్తున్నాయో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శక్తి. ఆస్వాదించండి, అనుభవించండి, ప్రకటించండి, పొందండి. ఆత్మ అగ్ని వలె మన పైన. శరీర బలహీనతలు, దురదలతో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఓ లార్డ్ జీసస్, ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది హెవెన్. ఇప్పుడే తిన్నగా ఈ బిడ్డల వైపు చూడండి. మీ హస్తమును వారిపై ఉంచండి. ఇప్పుడే, 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 ఈ క్షణములోనే వారి చెవి నొప్పి పూర్తిగా తీసివేయబడాలి. దురదలతో బాధపడుతున్న వారి యొక్క ఎగ్జిమా పూర్తిగా తీసివేయబడాలి. తలనొప్పి, కాళ్ళు, చేతులు, ఒళ్ళు యొక్క భారములను తీసివేసి బలహీనతలను బలపరచండి తండ్రి.
మీ కార్యములు ఇప్పుడే జరిగించండి ప్రభువా. దూర ప్రాంతంలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాము. వారికి సంపూర్ణ స్వస్థత మాట మాత్రం సెలవిచ్చి బాగు చేయండి తండ్రి. బాగు చేయండి ప్రభువా. బాగు చేయండి యేసయ్యా. బాగు చేయండి యేసయ్యా. బాగు చేయండి యేసయ్యా. మాలో ప్రవక్తలుగా లేపండి యేసయ్యా. మాలో ప్రవక్తలుగా లేపండి యేసయ్యా. ఆత్మ ఫలమును అనుగ్రహించండి యేసయ్యా. ఆత్మ వరములను ఇవ్వండి యేసయ్యా. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును వివరించండి యేసయ్యా. మా హృదయ పలకాలపై లిఖింపజేయండి యేసయ్యా. బోధించుకోవాల్సిన శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. బలము శక్తి మీదే యేసయ్యా. మీదే 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 మాకు అనుగ్రహిస్తున్నారు. ధన్యులము తండ్రి, ధన్యులము ప్రభువా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంత ప్రభువా 33వ బైబిల్ స్టడీ విలాప వాక్యములు ధ్యానించి ఉన్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు, మమ్మల్ని సరిచేసినందుకు, మీ కార్యములు జరిగి ప్రవక్తలుగా లేవనెత్తండి. విలాప వాక్యములు అప్పుడు జరిగినవి కానీ ఇప్పుడు మాకు విలాపములు ఉండకుండా యేసయ్యా మీ పాదము చెంత జీవిస్తాము. యేసయ్య మాలో మా ఇంట మీరే ఉండండి. ఈ కార్యములు జరిగించమని కొత్తగూడెం పట్టణంలో ప్రభువా గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించి మమ్మల్ని అందరినీ వాడుకొనమని నజరేయుడైన యేసు నామమున అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.